నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలోని హారిజాన్ పబ్లిక్ స్కూల్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావులు హాజరయ్యారు. విద్యార్థి దశ నుండి లక్ష్యాలను ఏర్పరచుకుని ఆ దిశగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చీరాల, పర్చూరు శాసనసభ్యులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో విలువలతో కూడిన ఒత్తిడి లేని విద్యను అందించడం అభినందనీయమన్నారు. అలాగే చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్య ఎంత అవసరమని, అది జీవితంలో చక్కటి మార్గాన్ని చూపిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాస ప్రదర్శనలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అడాప్ట్ చేసుకున్నాం ఇక్కడ. తర్వాత రైచియస్నెస్ అంటే ముఖ్యంగా రవికుమార్ గారు లాంటి వాళ్ళు ఇంత దూరమైన ప్రాంతంలో స్కూల్ అంటే ఏదో కాంక్రీట్ గాంధర్వ విద్య కళ్ళగచ్చు కట్టుకొని ఆమె జస్ట్ పట్టుకొని చెప్పింది, కలర్ చెప్పింది. ఆ తర్వాత కార్డ్ క్లాస్ పిల్లలు వాళ్ళు కంప్లీట్ చేసుకుని 6th క్లాస్ కి రాబోతున్నారు. సో వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. ఈరోజు విలువైన అర్థవంతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి మా హొరైజన్ ఎమ్మెల్యే, ఈనాడు మన ముఖ్య అతిథి పలానా బ్యాచ్ మీ దగ్గర మేము చదువుకున్నాం సార్ అంటే దాని మించిన సంతృప్తి ఇంకోటి లేదు. అందరికీ డబ్బులు అవసరమా ఉందా లేదా అనే దానికంటే కూడా, ఎందుకంటే నేను కూడా దాదాపు 25-30 ఏళ్ళుగా విద్యారంగంలో ఉన్నాను. అది వేరు ఇది వేరు. అది మేము ఒక ఏజ్ వచ్చిన తర్వాత మేము నడుపుతున్నాం. ఇది చిన్నప్పటి నుంచి వీళ్ళని ఎలాగా నడపాలి, ఈ పిల్లల యొక్క మైండ్ సెట్ ఎట్లుంటుంది, వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ని ఎలా అపాయింట్ చేసుకోవాలి. మనం చాలా అక్కడక్కడ మనం వీడియోల్లో కూడా చూస్తుంటాం, గొడవ చేస్తున్నారంటే కొట్టడం. మొన్న ఒక తల్లిని చూసాం, పిల్ల గొడవ చేస్తుందంటే గట్టిగా గొంతు చంపేసి నొక్కేసి చంపేసి వాళ్ళ ఆయన ఫోన్ చేసి ఇంకెప్పుడు మన అమ్మాయి గొడవ చేయదని చెప్పింది. దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరి నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎంత మంచి స్కూల్లో జాయిన్ చేసినప్పటికీ కూడాను
తల్లిదండ్రుల పాత్ర చాలా ఉండాలి, చాలా కేర్ ఉండాలి. చిన్న చిన్న పిల్లల్ని వదిలేస్తే ఆ రోడ్డు మీద వాటిలో ఎంతోమంది చాలా తెలియకుండా ముందు పొరపాటు చేసి తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇవన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇప్పుడు ఒక ప్రతిభను మనం చూసాం. ఇది చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, అంటే నాకు తెలీదు, సాంసరా గారికి ఈ విద్య తెలుసు, నేను పెద్ద నాకు ఐడియా లేదు. నేను ఒకసారి మహాభారతంలోకి వెళ్ళిపోయా. కాదు తెలుసు కదా, విద్య తెలియదులే మీకు, విద్య గురించి తెలుసు అంతవరకు ఓకే. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, తన జీవితకాలం గాంధారి గారు కళ్ళకి గుడ్లు కట్టుకొని కేవలం చెలికత్తెలతో, మనందరం అదే అనుకుంటాం కదా, చెలికత్తెలతోనూ వాళ్ళకే మహారాణి కాబట్టి ఎవరో ఒక రావును పట్టుకెళ్ళి తీసుకొస్తుంటారేమో అని అనుకున్నాం. కానీ ఆ విద్య బహుశా ఆవిడ దగ్గర నుంచే స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు మనోడి ద్వారా తెలిసింది. నాకు అనిపించింది, మరి అది నిజమో కాదో నాకు తెలియదు, మీరు పెద్దోడు చెప్పాలి. అక్కడ అంటే దేంట్లో కూడా అక్కడక్కడ మనం ఒక ఈనాడులో అప్పుడప్పుడు శీర్షికలు చూసినప్పుడు, ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు మనస్ఫూర్తిగా రవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చాలా చక్కటి వాతావరణంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే పిల్లలకి జనరల్గా మనం మంచి ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాల తప్పితే వేరే అవకాశాలు ఉండవు. ఏదైనా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలంటే కంపల్సరీ టౌన్కి వెళ్ళాలి. చీరాల ఒక మంచి టౌన్గా ఉన్నప్పటికీ చుట్టుపక్కల గ్రామాలు కానీ చీరాల్లో ఉన్న పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రాంతంలో ఒక చీరాలే కాదు, మా చిన్నగంజాం నుంచి కూడా ఇక్కడికి పిల్లలు వస్తూ ఉంటారు. ఇక్కడ పెట్టిన మొదటి సంవత్సరమే 260 మందికి పైగా పిల్లల్ని వారి మీద నమ్మకంతో జాయిన్ అయ్యారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా చాలా చక్కగా ఈ యొక్క స్కూల్ని నడుపుతూ ఉన్నారు. వారికి ఉన్న అపారమైన అనుభవంతో వారు వారి సతీమణి పూర్తిగా దీన్ని ఒక కుటుంబ బాధ్యతగా, వారి సొంత పిల్లల్ని పాఠశాలలో పెడితే ఎలా చూసుకుంటారో అదేవిధంగా పిల్లలందరినీ కూడా వారి సొంత బిడ్డల్లాగా ప్రేమ, ఆప్యాయత, అలాగే వారి యొక్క చదువు అంటే కేవలం మార్కులే కాదు, పిల్లాడి యొక్క ఓవరాల్ గ్రోత్, ఓవరాల్ డెవలప్మెంట్, ఆలోచనలో డెవలప్మెంట్, వారు ప్రవర్తనలో డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ చాలా చక్కగా ఒక మంచి సైన్స్ ల్యాబొరేటరీ పెట్టారు. అలాగే మ్యాథ్స్ ల్యాబొరేటరీ ఉంది. ఇప్పుడు ఏఐ ల్యాబొరేటరీ పెడతా ఉన్నారు. అలాగే ఐఓటీ ల్యాబ్ పెడతా ఉన్నారు. దీంతో పాటు పిల్లలకి ఇప్పటి నుంచే టెక్నాలజీని దగ్గర చేసి, టెక్నాలజీ అంటే భయం పోయేటట్టు, ఇంగ్లీష్ అంటే భయం పోయేటట్టు, ఇంగ్లీష్లో ప్రాపర్గా బ్రహ్మాండంగా కమ్యూనికేట్ చేసే శక్తి చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకు అలవాటు చేయటం, ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు. సాధారణ పాఠశాలలో తక్కువ ఫీజులో ఇంత మంచి ఒక పరిశుద్ధమైన ఒక చక్కటి ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది చాలా కష్టం. దానికి ఎంతో కమిట్మెంటు, ఎంతో నిబద్ధత, హార్డ్ వర్క్, కంటిన్యూస్ ఎఫర్ట్ ఉంటే గానీ ఇది సాధ్యపడదు. బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ రామపురంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ డిఎస్పీ మోయిన్ ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి టీం సభ్యురాలు సిహెచ్ సునీత రామపురంలో విద్యార్థులకు శక్తి యాప్పై అవగాహన కల్పించారు. ఈ యాప్ ఆపద సమయంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ క్రైమ్స్ గురించి మరియు హెల్మెట్ ఉపయోగం గురించి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, అలాగే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకుండా వాహనం నడపరాదని సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ ప్రాణాలు కాపాడుకోవాలని శక్తి హెల్ప్ లైన్ నంబర్ 112-1098-181-1972-1091 నెంబర్స్ గురించి తెలియజేశారు. అపరిచిత వ్యక్తులకు సెల్ ఫోన్స్ కు దూరంగా ఉండాలని, మన ఫోన్ నంబర్స్ ఎవరికి తెలపరాదని తెలిపారు. ఆంధ్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించడం గర్వకారణమని చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మద్దులూరి మహేంద్రనాథ్ అన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2026కు పార్లమెంటు ఉభయ సభలో ఆమోదం తెలిపిన నేపథ్యంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం పట్టణంలో ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చీరాల బైపాస్ రోడ్ లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గడియార స్తంభం సెంటర్ వరకు యువత నేత మహేంద్రనాథ్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు, అలాగే మహాత్మా గాంధీ, పూలే విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గడియార స్తంభం సెంటర్ లో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 40 రాజకీయ పార్టీలు అమరావతికి ముక్త కంఠంతో మద్దతు తెలిపాయని, కానీ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి వైసీపీ మాత్రమే బిల్లును వ్యతిరేకించడం దురదృష్టకరమని మహేంద్రనాథ్ అన్నారు. రైతుల త్యాగాలను అవమానించిన వైసీపీని ప్రజలు ఎప్పటికీ క్షమించరని మండిపడ్డారు. ఈ విజయం 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షని, భూములిచ్చిన అమరావతి రైతుల త్యాగానికి దక్కిన గౌరవమని మహేంద్రనాథ్ కొనియాడారు. రాజధానిపై ఉన్న అన్ని సందిగ్ధతలను ఈ బిల్లుతో తెరపడిందని, ఇక అభివృద్ధి పరుగులు తీస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల ఆంధ్రుల పట్ల చూపించిన చొరవకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో నివాళులర్పించి మరి విశ్వాసం ర్యాలీ జరుపుకుంటున్నాము. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. మన రాష్ట్రానికి రాజధాని చట్టబద్ధం చేశారు. అలాగే 43 పార్టీలు మనకి మద్దతు తెలిపి మనకంటూ ఒక రాజధాని గుర్తించి మన రాష్ట్రానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి, ఆయన ఎంతో కష్టపడి ఈ రాజధానిని తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే 5 సంవత్సరాల పాలనలో మనకి రాజధాని లేకుండా 3 ముక్కలాట్లు ఆడి మనందరినీ కూడా ఇతర రాష్ట్రాలు మనం చూసి నవ్వుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది. చంద్రబాబు నాయుడు గారి కృషితో, పవన్ కళ్యాణ్ గారి కృషితో, అలాగే మా లోకేష్ అన్న గారి కృషితో మనకి ఇవాళ రాజధాని ఏర్పడింది. రాబోయే రోజుల్లో మన రాజధాని అన్ని రాష్ట్రాల్లో కల్లా అతి గొప్పగా తీర్చిదిద్దబోతున్నారు. అలాగే ఇవాళ మా ప్రీతమ ఎమ్మెల్యే మధులూరు మాలకొండ గారి ఆదేశాల మేరకు ఒక పెద్ద బైక్ ర్యాలీ తీసాం. అమరావతికి మేమందరం కూడా మద్దతుగా తెలుపుతూ, ఆనందపడుతూ మేమందరం కూడా మంచి బైక్ ర్యాలీ తీసాం. ఇదంతా కూడా ప్రజల విజయం. చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చిన, మన ఆంధ్రులు ఎంతోమంది కోట్ల మంది ఆంధ్రులకి ఇచ్చిన ఒక గిఫ్ట్గా మనందరం భావించు చంద్రబాబు నాయుడు గారికి వందనాలు తెలియజేసుకుంటాం. గత 5 సంవత్సరాల్లో మనకి రాజధాని ఆగమనం చేసి రాక్షస ఆనందం పొందిన సైకోకి ఇవాళ అమరావతిని చట్టబద్ధం చేయించి 43 రాజకీయ పార్టీలన్నీ కూడా మనకి మద్దతు తెలిపాయి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ సమిష్టి కృషితో చట్టబద్ధం చేశారు. లోక్సభలో ఆమోదం తెలిపారు. అలాగే 3 ముక్కలాటగా పోయిన ప్రభుత్వం 3 రాజధానులు చెప్పి ఇప్పుడు కూడా సైకోలు పలుకుతున్నాడు. మాదిగా వెంట ఏం కలిగిన నాయకులు బుద్ధి జ్ఞానం గురించి మాట్లాడడానికి ఒక పౌరు మాట్లాడంటే ఆనందపడాలి. ఒకరిని కింద పరిశీలంగా రాష్ట్రాన్ని నువ్వు ఎగలేకుండా నీ పాలనలో కూర్చొని నువ్వు కబుర్లు చెప్పి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళావు. అదే మా విజయనగరం లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి శ్రమించి కృషి చేసి ఇవాళ మనకంటూ ఒక రాజధానిని తీసుకొచ్చి దానికి ఆమోదం తెలిపించారు. కాబట్టి కూటమి నాయకులందరికీ కూడా మీకోసం మీ కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుందని దృష్టిలో ఉంచుకొని ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ప్రజలకు తెలిపారు. శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా పోలీస్ అధికారులు తమ పరిధిలోని ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే మరణాలను తగ్గించేందుకు శిరోరక్ష ప్రాణరక్ష అనే కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా పోలీస్ అధికారులు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలపై ప్రయాణించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రధాన ఉద్దేశం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చేయడమేనని తెలిపారు. ద్విచక్ర వాహనాలపై విధులకు వచ్చే ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తెలియజేసినట్లు తెలిపారు. ప్రజలను రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా రక్షించేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబాన్ని గుర్తుపెట్టుకుని ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. చీరాల మండలం కావూరి వారిపాలెంలో మిరప పంట పొలాలను బాపట్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు శనివారం సందర్శించారు. మిరప పంటలో వచ్చే తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు మధువాణి, హరిత, ప్రొఫెసర్ విజయ్ కుమార్, విజయప్రకాష్ రైతులు పాల్గొన్నారు. పర్చూరు మండలంలోని పసుమరు గ్రామ సమీపంలో ప్రమాదకర మలుపు మరోసారి రక్తపాతమైంది. శనివారం చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో పసుమరుకు చెందిన మైల సుధాకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే అతివేగంగా ప్రయాణిస్తున్న పర్చూరు తహసీల్దార్ కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సుధాకర్ తీవ్ర గాయాల పాలై సంఘటన స్థలంలో మృతి చెందారు. ఇదే మలుపు వద్ద వారం వ్యవధిలోనే ఇది 3వ ప్రమాదం కావడం స్థానికులకు తీవ్ర ఆందోళన గురి చేస్తుంది. ప్రమాదాల పరంపర కొనసాగుతున్న సంబంధిత అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని గ్రామస్తులు మండిపడుతున్నారు. హెచ్చరిక బోర్డులు లేకపోవడం, రోడ్డు భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రాంతం మృత్యుపాసంగా మారిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన రహదారి భద్రతా చర్యలు వెంటనే చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మరిన్ని ప్రాణాలు బలి కావడం తప్పదని వాపోయారు. ఆనందరావు మైల ఆనందరావు వాళ్ళ నాన్న పేర్లే ఎన్ని అడుగులు దాకా వచ్చాడు చూడు. డిపార్ట్మెంట్ లోడపోయింది డిపార్ట్మెంట్ ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.